హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్స్ ఓ రియూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను. సో మీ పర్సన్ నిన్ను 3 times అనుకొని వీడియో చూడండి. ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరూ చూడొచ్చు. సో మీ పర్సన్ నిన్ను 3 times అనుకొని వీడియో కంటిన్యూ చేయండి. యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్, మా వీవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ అండ్ రియూనియన్ ఉందా లేదా? సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. అంటే మీ నెంబర్ని చూడటం, మీకు మెసేజ్, మీకు కాల్ చేయాలనుకోవడం, మళ్ళీ వెనక్కి పోవడం, ఆ విధంగా కూడా చేసి ఉండొచ్చు. అంటే మీరు కాల్ చేస్తున్నా మీ పర్సన్ ఏమన్నా ఒకవేళ మీరు కాల్ చేస్తుంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడు మాత్రం మీకు కాంటాక్ట్ అవ్వాలని ఉందండి. కాకపోతే మీ మధ్య కొంచెం గొడవల వల్ల ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందని మీ పర్సనే ఊహించుకోవచ్చు. లేదా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ నిజంగానే మీ రిలేషన్లో ఉండి ఉండొచ్చు, గొడవలు అయ్యి ఉండొచ్చు. సమ్ ఆర్గ్యుమెంట్స్, సమ్ గొడవలు, అంటే మీ పర్సన్ కానీ మీరు కానీ కోపంగా ఒకరి మీద ఒకరు రియాక్ట్ అవ్వడం, సమ్ డిస్టర్బెన్స్ అనేవి రిలేషన్లో కనిపిస్తున్నాయి. అలాగే మీ పర్సన్ కూడా చాలా ఈగో, యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళకి కోపం వచ్చిందంటే మళ్ళీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ దూరం పెడుతూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా మళ్ళీ బ్లాక్ చేయటం, అన్బ్లాక్ చేయకుండా ఉండడం, ఆ విధంగా కూడా చేస్తూ ఉంటారు. సో మ్యారీడ్ వాళ్ళకైతే మీ పర్సన్ డైవర్స్ కేసు, సో డైవర్స్ ఇవ్వమంటాం. ఈ విధంగా మ్యారేజ్ వాళ్ళకైతే లీగల్గా పోలీస్ కేసులు, కోర్టు కేసులు, డైవర్స్ కేసులు ఈ విధంగా కూడా జరుగుతున్నాయి. కొంతమంది చూస్తున్న వాళ్ళలో సెకండ్ మ్యారేజ్, మనీ పరంగా కేసులు ఈ విధంగా కూడా అవుతుంది. సో కొంతమందికి చూసుకుంటే మీ పర్సన్ మళ్ళీ రియూనియన్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మీ మధ్య ఉన్న ఆర్గ్యుమెంట్స్ వల్ల కొంచెం దూరంగా ఉన్నారు. అందుకే పట్టించుకోనట్టుగా ఉన్నారు. ఎందుకంటే మీ మధ్య కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కొంచెం పట్టించుకోనట్టుగా మీ పర్సన్ ఉన్నారు. కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీరుంటే వాళ్ళ లైఫ్లో బాగుండు కదా అనేది ఫీల్ అవుతున్నారండి. సో స్టక్ అయ్యారు, బట్ మీరుంటే బాగుండు అనేది మాత్రం వాళ్ళకి అనిపిస్తూ ఉంది. మీరుంటే అంటే మీతో కనెక్షన్ అనేది ఉంది. సో ఇది డివైన్ కలిపిన బంధం కాబట్టి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. డెఫినెట్గా వాళ్ళకి న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనిపిస్తుంది మీతో. సో మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ పొలిటికల్గా కూడా అయి ఉండొచ్చు మేబీ కొంతమందికి ఇది. సో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, గొడవలైన వాళ్ళు. అండ్ ఫ్యామిలీ మ్యారీడ్ వాళ్ళైతే సెటిల్మెంట్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. అండ్ సెటిల్మెంట్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఎందుకో, కానీ మనీ సెటిల్మెంట్, మనీ పరంగా, ప్రాపర్టీ పరంగా ఏదైనా ఉంటే మనీ పరంగా సెటిల్మెంట్ కానీ అది కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సెటిల్మెంట్ కానీ, పెద్దవాళ్ళ సెటిల్మెంట్ కానీ, లీగల్గా వెళ్ళడం కానీ, లీగల్గా అది కూడా కనిపిస్తుంది మ్యారీడ్ వాళ్ళైతే. సో అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ విషయంలో ఇవ్వాలనిపిస్తుంది కానీ అంత మెచ్యూరిటీ అయితే లేదు, అంత ధైర్యం అయితే లేదు. బట్ ధైర్యం అయితే చెయ్యాలి, బట్ అంతగా అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఈ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఎక్కడో కానీ స్టక్ అయ్యారు మీ పర్సన్. ఎందుకంటే వాళ్ళు కెరీర్ పరంగా సెటిల్ అవ్వకపోవచ్చు, లేదా ఫ్యామిలీని ఒప్పించలేకపోవచ్చు. సో ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా కొంత ఆర్గ్యుమెంట్, కొంత కోపం అయితే కనిపిస్తూ ఉంది. మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న కూడా అయ్యి ఉండొచ్చు, అండ్ మెచ్యూరిటీ తక్కువ అయి ఉండొచ్చు. ఏదైనా తొందరపడి పనులు చేసేస్తుంటారు, తర్వాత ఇరుగ్గా బాధపడుతూ ఉంటారు మీ పర్సన్. సో పాజిటివ్నెస్ కనిపిస్తుంది ఎక్కువ మీ పర్సన్కి. మీరు వాళ్ళకే సొంతం అనే ఫీలింగ్ కూడా ఉంది, కానీ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి మీ పర్సన్స్కి, కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో మనీ పరంగా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. కొంతమందికి ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఒకరికొకరు కూడా హెల్ప్ చేసుకొని ఉండొచ్చు. సో మీ పర్సన్కి మీరంటే ఇష్టమే, స్టేబుల్గానే ఉంది మీ మీద ఉన్న ఇష్టము. కాకపోతే అన్మ్యారీడ్ వాళ్ళకి కమిట్మెంట్ విషయంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొంతమందికి డేర్ చేసి చేసుకుంటానే మాట ఇచ్చుండొచ్చండి, కానీ కొంతమందికి మాత్రం కమిట్మెంట్ విషయంలో కష్టం అవుతుంది. బట్ కొంతమందికి ధైర్యం చేసే అవకాశాలు కొంతమందికి కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోవాలని కానీ, ధైర్యంగా చేసుకోవాలని కానీ కనిపిస్తుంది. సో మ్యారీడ్ వాళ్ళకు కూడా కొంతమందికి గొడవలు కనిపిస్తున్నాయండి. మ్యారీడ్ వాళ్ళైనా కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీ పరంగానో, లేకపోతే డైవర్సీ పరంగానో, పోలీస్ స్టేషన్ పరంగానో ఏవో గొడవలు అయితే సమ్ కనిపిస్తున్నాయి ఫ్యామిలీకి సంబంధించి. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా సంథింగ్ మీ రిలేషన్ గురించి ఇంట్లో తెలవడం వల్ల ఆ గొడవలు కూడా అయ్యి ఉండొచ్చు. సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు గొడవల్లో
స్టక్ అయిపోయి ఉన్నారు అండ్ ప్రస్తుతానికి మీ మీద కోపం ఉండి ఉండొచ్చు, లేదా ప్రస్తుతానికి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండి ఉండొచ్చు. కానీ అగైన్ మీ పర్సన్ ఆలోచనలో అయితే యాక్షన్ తీసుకోవాలని ఉంది. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, క్లారిటీ లేదు, కానీ న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఉన్నారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్స్కి భయపడతా ఉండి ఉండొచ్చు. కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో మీ పర్సన్ డెఫినెట్లీ సిచ్యువేషన్స్కి భయపడే వాళ్ళు కాదు. కానీ ప్రస్తుతానికి మాత్రం కొంచెం దూరంగా ఉంటున్నారు. ఫ్యూచర్లో ఏంటంటే ఈ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు, మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యారు. కాబట్టి డెఫినెట్లీ మీకు మీ పర్సన్ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ, లేదా మీ పర్సన్ మీకు కాల్ చేయడం కానీ, లేదా మీరు కాల్ చేసినా మంచిగా మాట్లాడటం కానీ అవ్వబోతుంది. సో మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, కానీ లోపల ప్రేమ ఉంది, కానీ అది మీకు తెలియనివ్వడం లేదు. మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది, కానీ ఆ విషయాన్ని మీకు తెలియకుండా చూసుకుంటున్నారు. ఏంటంటే పైకంటే చాలా ధీమాగా ఉంటున్నారు. ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో 30 ఏవో 40 ఏవో 50 ఏవో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, యంగ్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. 30 ఏవో 40 ఏవో 50 ఏవో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో మీ పర్సన్ ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని కూడా తలుచుకుంటున్నారు, బాగా ఎక్కువగా తలుచుకుంటున్నారు. అందుకే మీరు మీ పర్సన్ని బాగా తలుచుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ చూద్దాం మీ పర్సన్ మీద. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అంటే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. సో మీకు కూడా కొన్ని మనీ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు కొంతమందికి అయితే. సో మ్యారేజ్ విషయంలో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యారీడ్ వాళ్ళకు కూడా గొడవలు, ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. ఏ రిలేషన్ చూసుకున్నా కూడా మీ పర్సన్కి మీకు గొడవలు అయితే, మిస్అండర్స్టాండింగ్ అయితే కనిపిస్తుందండి. కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, వేరే విషయం గురించి మీరు గొడవలు పడడం కూడా కనిపిస్తుంది. కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలామందికి ఆర్గ్యుమెంట్స్, గొడవలు, మీ పర్సన్ మీద మీకు నమ్మకం లేకపోవడం, లేదా మీ పర్సన్కి నమ్మకం లేకపోవడం, కొన్ని ట్రస్ట్ ఇష్యూస్, సెపరేషన్, మీ పర్సన్ మీ మీద ఈగో చూపించడం, యాటిట్యూడ్ చూపించడం, ఏదైనా సరే మీ పర్సన్ మీతో రూడ్గా బిహేవ్ చేస్తారు, రూడ్గా మాట్లాడతారు. మీరు బాధపడతారో లేదా అని కూడా చూసుకోకుండా రూడ్గా ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడి సో మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారండి, చాలా వరకు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ అన్నింటిలో మిమ్మల్ని బ్లాక్ చేయడం, మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం, మంచిగా ఉన్నంత వరకు ఉండి సడన్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళాలనుకోవడం. అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ నాకు ఇంట్లో ఒప్పుకోవట్లేదు, క్యాస్ట్ ప్రాబ్లం, మ్యారేజ్ సాకు చెప్పి వెళ్ళిపోవచ్చు. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళ నెక్స్ట్ రిలేషన్స్లో ఉన్న ఏదో ఒకటి సొసైటీ అనో, గొడవలు అవుతాయి అనో, కొంచెం సపరేషన్ వచ్చి ఉండొచ్చు మీ గొడవల వల్ల. అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సంథింగ్ ఆర్గ్యుమెంట్ వల్ల కూడా మీ పర్సన్ కొంచెం చేంజ్ అయ్యి ఉండొచ్చు. మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు, బట్ మీ వల్ల కావట్లేదు. చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్ మీద, కానీ చెప్పలేకపోతున్నారు, సైలెంట్గా ఉన్నారు. బట్ మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నారు, బట్ అవ్వట్లేదు. ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మీకు చేసి ఉండొచ్చు. వదులుకోలేకపోతున్నారండి, ఈ బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫైనల్గా ఒకసారి మీ పర్సన్తో మాట్లాడి కమిట్మెంట్ ఇస్తారా, కరెక్ట్గా మీ రిలేషన్లో ఉంటారా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోదామని చూస్తున్నారు. బట్ అవ్వటం కష్టమే, బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మీరు ఎమోషనల్గా బాధపడడం, ప్రతిసారి ఈ పర్సన్ ఇదే చేస్తుంటారు. ఇగ్నోర్ చేస్తారు, అవాయిడ్ చేస్తారు, మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడరు, బ్లాక్ చేస్తారు, అన్బ్లాక్ చేస్తారు, కమిటెడ్గా ఉండరు. అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వరు, ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మళ్ళీ వెళ్తారు, ఎప్పటికో వస్తారు, సరిగ్గా మీతో బాధ్యతగా ఉండరు. అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. అందుకే మీరు ఎమోషనల్గా బాగా డల్ అయిపోతున్నారు, వీక్ అయిపోతున్నారు. అందుకే మీరు ఏంటంటే ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటే వీళ్ళ లైఫ్లో ఉందాం, లేకపోతే లేదని డిసైడ్ అవుతున్నారు. బట్ మీరు అంతవరకు డేర్గా ఉంటారనేది చూడాలి. బట్ మీకు ఎక్కువగా ఈ రిలేషన్లో ఉండాలనే ఉంది, బట్ మీ పర్సన్ మీదే మీ యాక్షన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీ పర్సన్కి ఏంటంటే లోపల ప్రేమ ఉంది, వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది. బట్ మీ పర్సన్ మళ్ళీ వచ్చి మీతో మంచిగా మాట్లాడితే మళ్ళీ మీరు రీయూనియన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మీ పర్సన్కి మీరు అంత ఈజీగా కూడా వదులుకోలేకపోతున్నారు, చాలా కమిటెడ్ అయిపోయారు ఈ పర్సన్కి. సో మీరు కూడా అంత ఈజీగా మీ పర్సన్ని వదులుకోలేరు. సో రీయూనియన్ చూద్దాం. మీకు మూవ్ ఆన్ అనిపిస్తుంది, కానీ అవ్వలేకపోతున్నారు. సో మీ పర్సన్ కూడా ఏ మూవ్ ఆన్ అవ్వాలనుకోవట్లేదు, జస్ట్ గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారు అంతే. యూనివర్స్ మా వ్యూవర్స్కి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? సో డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి. ఒకవేళ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ కనుక మిమ్మల్ని దూరం పెడుతుంటే మళ్ళీ వచ్చి మేనేజ్ చేయాలనుకుంటారండి. అంటే వేరే వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి
వాళ్ళ పేరెంట్స్ గురించి, రొమాంటిక్ థర్డ్ పార్టీ గురించి, ఎవరి గురించి కూడా మిమ్మల్ని వదులుకోవాలని అనుకోరు. ఇప్పుడు మీరు మీ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్లో మీ పర్సన్ కొంచెం ఇరుక్కుపోయి ఉన్నారు, అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ దగ్గరికి రావట్లేదు కదా. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటారంటే ఫ్యూచర్లో సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటారు. సో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటారు, మిమ్మల్ని మాత్రం వదలాలనుకోరు. ఆ సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రీయూనియన్ చేయాలనుకుంటారు. సో అదేవిధంగా మీతో కూడా వస్తారు. అండ్ రొమాన్స్ కనిపిస్తుంది. డెఫినెట్లీ మీ పర్సన్తో రీయూనియన్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉందండి. సో సాడ్నెస్ పోతుంది, ప్యాషన్ ఉంది, మీకు రొమాన్స్ అనేది మీకు రాబోతుంది. ఓకేనా. సో న్యూ బిగినింగ్ జరగబోతుంది. ఈ జూన్ ఎండింగ్లో అవ్వచ్చు, డేట్ అయితే జూలై ఆగస్టులో కూడా అవ్వచ్చు. ఓకేనా. సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 444 అని పెట్టండి. సో మీకు కూడా ఎక్కువ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, 222, 555, 444 అని. సో క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడైతే 444 అని కామెంట్ బాక్స్లో పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వారికి షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.